కొన్ని క్యాప్సికమ్ తీసుకోవాలి, తరిగిన క్యారెట్, తరిగిన ఉల్లిగడ్డలు, కొన్ని టమాటా ముక్కలు, అర టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్, అర టీ స్పూను సాల్ట్, చిటికెడు మిరియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తురుముకున్న కొన్ని చీజ్ ముక్కలను ఇందులోనే వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో 4 స్పూన్ల టమాటా సాస్ తీసుకోవాలి. అర టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. నాలుగు బ్రెడ్ ముక్కలను తీసుకొని ఈ టమాటా సాసును ఈ బ్రెడ్ పైన ఇలా అప్లై చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన వెజిటేబుల్స్లను ఇలా వేసుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి కొంచెం బటర్ రాసుకోవాలి. బ్రెడ్ పిజ్జా ముక్కలను ఈ ప్యాన్ పైన పెట్టి ఒక ప్లేటు మూసి 5 నిమిషాల వరకు సిమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ప్లేటు తీసి ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. బ్రెడ్ చీజ్ పిజ్జా రెడీ. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ను ప్రెస్ చేయండి.